మార్నింగ్ నుంచి వర్షపాతం అంటే మరి మనకి హెవీ ఏమైతే లేదు, బట్ మోడరేట్గా ఉందండి. 2 to 3 సెంటీమీటర్స్ ఆ రేంజ్లో ఉంటుంది. బట్ మనకి యాక్చువల్గా మనకి ఇచ్చిన ఫోర్కాస్ట్ అంతా కూడా ఆఫ్టర్నూన్ తర్వాత రెయిన్ అనేది పికప్ అవుతుంది అండ్ నైట్ కొంత ఉధృతంగా ఉండడానికి ఛాన్సెస్ ఉందనేది ఐఎండీ నుంచి మనకు వచ్చినటువంటి ఫోర్కాస్ట్ అన్నట్టు. సో ఇప్పటికి కూడా వాళ్ళ ఫోర్కాస్ట్ అదే అప్డేట్ చేస్తూ ఉన్నారు. సో మనకి డెఫినెట్గా అందరం అప్రమత్తంగా ఉండాలి. అండ్ చాలా చోట్ల నాలాస్లో కూడా మీరు చూస్తే వాటర్ ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇందాక రెయిన్ బజార్ మన సౌత్ జోన్లో కూడా చూసాం. అక్కడ ఓ వ్యక్తి ఎవరో కొట్టుకుంటూ వెళ్ళిపోతుంటే కూడా అక్కడ హైడ్రా బృందాలు వాళ్ళు కాపాడటం కూడా జరిగింది అన్నట్టు. సో అంటే మనకి నాలాస్ కూడా చాలా చోట్ల ఇప్పుడు చెరువులన్నింటిలో నుంచి కూడా వాటర్ రిలీజ్ అయి ఉన్నాయి. అది నాలాస్ కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చెరువులో కూడా చాలా వాటర్ వస్తుంది. ప్లస్ వర్షాలు కూడా మనకి ఏంటంటే ఒకవేళ కనుక ఆ ఫోర్కాస్ట్ ప్రకారం మనకి నైట్ ఉధృతంగా వర్షం పడితే కనుక చాలా చోట్ల అంటే లో లయింగ్ ఏరియాస్లో కూడా మనకి వర్షాల వల్ల మొత్తం ఇనండేషన్ పెద్ద ఎత్తున సబ్మర్జెన్స్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే ప్రధానంగా లో లయింగ్ ఏరియాస్లో ఉన్నారో వాళ్ళు వెంటనే మనం సేఫ్ ప్లేసెస్కి మూవ్ అవడం కూడా శ్రేయస్.